ఫ్రీ పథకం ఇస్తే ఇలాగే ఉంటాయి, బాగా ఫుల్గా తిని పనుకుంటాయి. చూడండి మనిషి సోమరిపోతులు ఎలా అవుతారంటే ఇంతే పోయేది. మనం ఫ్రీ అనేది ఇస్తామనుకో పథకము, కష్టపడే స్వభావం మనిషికి పోతుంది. ఎందుకంటే 3 పూట్ల తింటాయి, హ్యాపీగా నిద్రపోతాయి. చూడండి నేను వస్తేనే లేస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఫ్రీ అనేది పథకం ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వకూడదు, 100% ఇవ్వకూడదు. ఇస్తే సోమరిపోతులే, దాంట్లో నో ప్రాబ్లం. ఎందుకంటే కష్టపడి బతికే స్వభావం అనేది అందరికీ పోతుంది. ఈ ఫ్రీ పథకాల వల్లే కష్టపడే స్వభావం అందరికీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే గొర్రె కషాయవాన్ని నమ్మినట్లు ఈ ఫ్రీ పథకాలు ఎవరు ఇస్తారంటే వాళ్ళకే ఎక్కువ ఓటేస్తారు. ఇస్తారా ఇరని కాదు, అబద్ధం చెప్తారు. ఆ రోజు 5 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వని ఈగమని వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే తిని హ్యాపీగా పనుకుంది. ఎందుకంటే రేపు అనేది ఆలోచన అనేది లేదు, ఉండదు మనిషికి. ఎందుకంటే నెలకు 10,000 వస్తుంది, ఏదో అమ్మఒడు, పింఛనీనో లేకుంటే బస్సులు ఫ్రీనో ఇట్లా చెప్పుకుంటూ పోతే పథకాలు ఏవో ఒకటి ఉంటాయి కదా. 15 ఏళ్ళ డబ్బులు మహిళకు, 45 ఏళ్ళు దాటితే పింఛని, బీసీలకు ఎస్సీలకు, ఎస్సీ రిజర్వేషను, బీసీ రిజర్వేషను, ఇట్లా పోతే ఆటోలకు ఫ్రీ, మగ్గాలకు ఫ్రీ, సాగులకు ఫ్రీ, మంగళలకు ఫ్రీ, ఇలా వేసుకుంటూ పోతే ప్రతి ఒక్క కులానికి కాపులకు ఫ్రీ, ఇట్లా అందరికీ ఫ్రీ అని పెట్టినాడు పాపములకు. కానీ అప్పుడు ఏమవుతుందంటే స్వభావం ఇలా అయిపోతుంది మనిషికి. ఇప్పుడు ఇచ్చే పథకాలు ఏం చేస్తారంటే, ఇంకో గవర్నమెంట్ వచ్చినానుకో ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి వేసేస్తారు ఓటు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎడారి అయిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ పొట్టనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎడారి అయిపోతుంది. ఎందుకంటే వర్షాలు రావు, మేతలు లేవు. ఇంకా దీనిలో ఇబ్బంది ఎట్లుంటుందంటే పొట్టెన్లు అనుకుంటా ఉంటాయి. ప్రజలు ఎంత అన్యాయం చూడి, మంచి వాళ్ళకి ఓటేరు, చెడ్డోళ్ళకే ఓటేస్తారు. ఎవరు ఎక్కువ ఇస్తా అంటే పద్దాక మార్చుతా అంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఎడారి అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే ప్రజలు. కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకుంటే కరెక్ట్ పరిపాలన అనేది ఉంటుంది. లేదంటే వర్షాలు రాకోకుండా 55 రోజులు అవుతుంది ఇప్పుడు వర్షాలు రాకోకుండా, సేమ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇట్లా అని ఇవన్నీ కూర్చొని చర్చిస్తుండాలి. ఇదైతే హ్యాపీగా నిద్రపోతుంది. ఎవడన్నా ఎట్లా నవ్వాలే, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు ఇచ్చే పథకాలు ఇస్తారు కదా అని ఫుల్గా దిమాగ్గా నిద్రపోతుంది. హై ఇప్పుడు లేస్తుంది, లేపితే లేస్తుంది పాపం. దీనికి ఆల్రెడీ మెంటల్ వచ్చేసింది, అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే 50 రోజుల నుండి ఏ పథకం రాలేదు అని, 55 రోజుల నుండి నాకు ఏ పథకం వేయలేదు, చంద్రబాబు నాయుడు ఇస్తాడా అని ఆలోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎడారి కావడానికి ప్రజలే మెయిన్ కారణం. పథకాలు రావాలనుకున్న వాళ్ళల్లా వద్దు అనుకుంటే నాలాగా నేను ఏ పథకం ఆలోచించాను. ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదానికి ఎప్పుడు నా స్వయం కృషితో ఎదుగుదామనుకునేవాడిని నేను ఒకనే. నాకు ముందు గవర్నమెంట్లో కూడా తలం వచ్చినా కూడా బీదోళ్ళకి ఇమ్మని చెప్పిన. నాకు ఏ పథకం రాదు, కానీ అన్ని పథకాలకు నేను అర్హుని అవుతా. ఎట్లా నేను నా పేరు మీద 1 సెంటు స్థలం లేదు, ఏంది లేదు, లాస్ట్ కరెంటు బిల్లు లేదు, ఇల్లు లేదు, మీటర్ లేదు, ఏమీ లేదు. అందుకు నేను ఇచ్చే పథకాలు జగన్ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చినా 100% అర్హుని నేను అవుతా. ఏపీలో ఏకైక అర్హున్నాయో నేను ఒకనే. ఎందుకంటే నా పేరు మీద ఏమీ లేదు, లాస్ట్కి మీటర్ కూడా లేదు. అందుకు నేను ఏ గవర్నమెంట్ వచ్చినా మొన్న 2 సెంట్ల స్థలం ఇచ్చినా వద్దని చెప్పిన. ఏ పథకాలు తీసుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి నేను ఒకనే ఆంధ్రప్రదేశ్లో. కావాలంటే కింద కామెంట్ చేయండి పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా. కావాలంటే నా ఆధార్ కార్డు కూడా ఇస్తాను, ఎవరైనా నెట్లో కొట్టి చూడండి. నాకు ఏ పథకం కూడా రాదు, ఆ గవర్నమెంట్లో రాదు, ఈ గవర్నమెంట్లో కూడా ఆశించాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. ఎందుకంటే రోడ్లు కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ అవి బాగుంటే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవి బాగుండాలని కోరుకోవాలి. అంతేగాని 18 లేచిన నుండి మనకి ఎవరు ఏమిస్తారు, ఏ గవర్నమెంట్ అయితే ఏమిస్తారు అనేది కూడా ఆశించకూడదు. ఆశించేవాడు పైకి రాలేడు ఎప్పటికీ, వాడి జీవితం అంతా అలాగే ఉంటాడు. ఒక్కపారి మనం ఆశించామనుకో అన్యాయం సొమ్ముకు జీవితం అంతా ఇంకా అదే మైండ్లో సెట్ అయిపోతుంది. ఒకసారి 10,000 ఊరినే వచ్చినానుకో ఏం చేస్తాం, ఆశిస్తాం. ఏ టైంలో వేరే వాళ్ళు ఇంకో 10,000 ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటాం. అప్పుడు అనేది ఏమవుతుంది, మనలో స్వభావం అనేది తగ్గుతుంది, కసి కోపం అన్నీ తగ్గుతాయి, ఎదుగుదల అనేది తగ్గుతూ వస్తుంది. కానీ మనం ఎదగాలనుకున్నప్పుడు ఆశించకూడదు. ఎవరన్నా బీదోళ్ళు ఉంటారు, బీదోళ్ళకి సాయం చేయాలని చెప్పాలి. అంతేగాని
ఉన్నోడు సాయం అడిగేదే, లేనోడు అడిగేదే. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఒకడు లక్షలు సంపాదిస్తారు, వాళ్ళకు పింఛనీలు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఓకే వద్దులే, మన గవర్నమెంట్ ఇబ్బందిలో ఉంటుంది కదా, బడ్జెట్ వీక్ కదా, తెలుసు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎడారి అయిపోతుంది అనేది, రాష్ట్రం విడిపోయిందని తెలిసి కూడా ఎవరు వదులుకోరు. ఎందుకంటే డబ్బులు కాడ వచ్చేందుకు చెప్పడం వరకే, పెద్దలు చెప్పారు కదా, చెప్పే వరకే బాగుంటాయి. కానీ యువరాశంలో ఎవరు చేయలేరని, యువరాశం చేసేవాడే హీరో, వద్దు అని. అట్లా 100కి 10 మంది కూడా ఉండరు, 1% కూడా ఉండరు, ఒకరు కూడా ఉండరు 100కి. అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. లేదు అంటే మొత్తం ఎడారి అయిపోతుంది. దాంట్లో డోక్టా ఏం లేదు. ఫస్ట్ ఈ రాయలసీమ 4 జిల్లాలు అయిపోతాయి, 4 జిల్లాలు 8 జిల్లాలు అయినాయి కదా, 8 జిల్లాలు ఎడారి అయిపోతాయి, వర్షాలు లేవు, ఏం లేవు. అందుకు ప్రతి ఒక్కరు సమాజంలో మంచిగా ఆలోచించాలి. మనమంతే సంపాదించి ఎవరికి ఇచ్చిపోయేదే ఉండదు. మనకేం కావాలా? సంసారం జరిగితే చాలు, 3 పూట్ల అన్నం తింటా అంటే చాలు, అది ఆలోచించాలి. కానీ రేపుటికి ఆలోచించేవాడు మూర్ఖుడు. రేపు మనం ఉంటామో లేదో తెలియదు. అందుకు ప్రతి ఒక్కడు సమాజంలో మనమే బాగుండాలని కోరుకోకూడదు, ఎదుటోడు కూడా బాగుండాలని కోరుకోవాలా. మనం ఎప్పుడు బాగుండాలని కోరుకోకూడదు. మన దగ్గర ఉన్న వాళ్ళు, మన సర్కిల్, మన ఫ్రెండ్స్ వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలా. లేదులే ఎవడన్నా ఎట్లన్నా అని మనం బాగుంటే చాలు అనుకోకూడదు. ఎందుకంటే నాకు తెలిసిందే చెప్తాను నేను. ఎందుకంటే నేను బిజినెస్ చేసిన బయట ఏమీ లేకుండా డబ్బులు సంపాదించా, బిజినెస్ చేయగలను. ఇప్పుడు నేను వల్ల పుట్టెలు పెట్టి ఊర్లో ఉండే, ఎందుకంటే ఇంకా బయటకు పోలే. మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాకు సర్కిల్ ఉంది. ఏ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, ఏ గవర్నమెంట్ పడిపోతుందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను బయట తిరుగుతూనే ఉంటా. వైఎస్ఆర్ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుందా, టీడీపీ గవర్నమెంట్ వస్తుంది కూడా నెక్స్ట్ లాస్ట్లో చెప్తా ఏ గవర్నమెంట్ వస్తుందని కూడా. ఎందుకంటే నాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ పడిపోతుందని 100% నాకు తెలుసు. 100% ఎట్లా తెలుసు అంటే 2 ఇయర్స్కే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి స్టార్టింగ్ నుండి వస్తూ ఉంది. ఈ 50 రోజుల నుండి వాళ్ళే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మంచి మెజారిటీ ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తేనే ఓటేస్తారు, లేదంటే ఓటు వేయరు 100%. ఎందుకంటే చెప్పడానికే కానీ యువరాశంలో ఎవరు పెట్టలేరు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి ఓటేస్తారు ప్రజలు. ఎప్పుడైనా అది బాగా మైండ్లో పెట్టుకుంటారు నాయకులు. నువ్వు 100 కోటి రూపాయలు ఇచ్చిండు, మనిషికి నొప్పి కలగకూడదు. నొప్పి కలిగితే ఓటేయరు, అది వాస్తవం. ఎవరికైనా కానీ వెహికల్ వేసుకొని పోతా అంటాడు, రెవెన్యూ బాగాలేకపోయినాకో, రోడ్డు బాగాలేకపోయినాకో, ఓహో టౌన్లో ఉంటాడు, మున్సిపల్ కాలువలు కానీ, సైడ్ కాలువలు కానీ, ఏదైనా మున్సిపల్ కసువు కానీ ఎత్తపోయినాకో వాడు ఓటు. ఏదైనా గవర్నమెంట్లో ఉంటే తప్పులు జరుగుతూనే ఉంటాయి. తప్పులు జరుగుతా అంటే 5% ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది. అందుకు సమాజంలో మనం మారాల, రాజకీయ నాయకులు కాదు. ప్రజలు మారితే ప్రజలకి ఇంకో చెడ్డ అలవాటు ఉంటుంది. వైఎస్ఆర్ వాళ్ళు తెప్పించుకుంటారు, టీడీపీలతో తెప్పించుకుంటారు. ఏం చెప్తారు? మాకు నచ్చిన వాళ్ళకి కొట్టేస్తామని చెప్తారు. కానీ అప్పుడు మనం పెద్ద తప్పు అదే చేసింది. మీరు నిజాయితీగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నిజాయితీగా ఓటు అమ్ముకోకుండా వేస్తే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు నిజాయితీగా పనిచేస్తారు. అది మైండ్లో పెట్టుకోవాలా. లేదు మనకు అంతేలే, మన జీవితాలు మారం, మన జీవితం ఇంతే అనుకునే వాళ్ళు సమాజంని మార్చలేము. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి పథకాలు అనేది 100% ఎవరు ఆశించకండి. ఆశిస్తే మటుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఎందుకంటే కంపెనీలు అవి ఏమి లేవు. పథకాలు ఇస్తారా, వాళ్ళు అభివృద్ధి చేస్తారా? మనకేం కావాలంటే అవ్వగాల బువ్వగాల, వాళ్ళ డబ్బులు కావాల, అభివృద్ధి కావాల, ఏడైతుంది కాదు. అందుకు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కింద కామెంటరీ చేయండి. ఎవరన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే.